అనుకోవాలంటే ఎందుకంటే నీకు మళ్ళీ కూడా అవకాశం వస్తుంది. చూడు భగవంతుడు అంటాడు అవకాశం మంచి. ఇప్పుడు మా గోపాలన్న ఇంచుమించు 30 సంవత్సరాలు చేసింది. మొన్న వచ్చింది మా చెప్పాను అది మాకు కూడా కావాలి. ఇప్పుడు మేము నిలబడ్డాం, మేము రాగానే వైస్ చైర్మన్ మా అమ్మ చైర్మన్ అదృష్టం కావాలి. ఎందుకంటే ఆ యొక్క అవకాశాన్ని మళ్ళీ మేము ఒక్కరు కూడా కాదు, మళ్ళీ మేము ఒక్కరు పెద్ద మేము పెద్ద పోటుకాలమని కాదు, ఇలాంటి వాళ్ళందరూ సహకరిస్తేనే మేము స్టేజ్కి వస్తాం. కాబట్టి నెక్స్ట్ కూడా ప్రభాకర్ గారు దయచేసి ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా అవకాశం ఇవ్వండి. ఎందుకంటే అవకాశం రాదు, మీ దాంట్లో ఆయన ఒక్కడున్నాడు. ఇప్పుడు ఆయన కూడా వాసం, ఆయన కూడా మస్తు కష్టపడుతున్నాడు, మీకు తెలిసే విషయమే. కొంచెం మనసు ఏదైనా పెద్దగా చేసుకునేది ఉంటే కూడా మీరు క్షమించి మళ్ళీ అవకాశం వస్తుంది. ఎందుకంటే అవకాశం వస్తుంది కాబట్టి ఉండుకోవద్దని ఒక్కసారి తప్పు చేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు అందరూ మళ్ళీ సహకరించి ఆయన మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటూ ముగించు. 107వ జయంతి సందర్భంగా మరి చేనేత సహకార సంఘంలో మరి సదాశివపేట పట్టణ పద్మశాలి కుల పెద్దలు బంధువులందరూ రావడం జరిగింది. మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర గొప్ప నేత. మరి ఆయన త్యాగాలకు మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా అధికారికంగా గొప్ప పండుగ చేసుకోవాలని చెప్పి మరి జీవో జారీ చేయడం జరిగింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా జనం అందరూ కూడా నడుచుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. సభాధ్యక్షులు అంబయ్య సార్ గారు మరి పట్టణ అధ్యక్ష చరిత్ర మొత్తం చెప్పడం జరిగింది. మరి విశ్వనాథ్ గారు కూడా మనం అందరూ యూనిట్గా ఉంటే మరి ఏం సాధించుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవ్వరు ఇప్పుడు పలానా వ్యక్తి ఇప్పుడు వెంకటేశ్వరుడు అభయాస్తం అనేది ఒకటి ఆయన